నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మాకు ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డకు మా తల్లిదండ్రులు సోదరుల నుంచి ప్రాణహాని పొంచి ఉందని తవనంపల్లి మండలం ఎగువ మారేడుపల్లి గ్రామానికి చెందిన భరత్ సతీమణి బిందుప్రియ ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిందుప్రియ మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన భరత్ ను ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నామని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా భర్త, అత్తమామపై నా సోదరులు, పిన్ని తదితరులు దాడి చేస్తున్నారని వాపోయారు. నా భర్తను గతంలో కిడ్నాప్ చేశారని, దీనిపై బెంగళూరులో కేసు నమోదైందన్నారు. 10 రోజుల తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వచ్చి మా అమ్మ నాన్న మధ్యలోనే వాళ్ళకి మాకు ఏం సంబంధం లేకుండా వాళ్ళు నాకు కూతురు వద్దు ఏమీ వద్దని రాసి ఇచ్చి వెళ్ళిపోయారు. మేము పోలీస్ వాళ్ళ దగ్గర చెప్పి వచ్చేటప్పుడు సార్ వాళ్ళు మాకు సరే అయిపోయింది అనేసి మా అమ్మ నాన్నలకి చెప్పి పంపించేశారు. ఆ తర్వాత టైం వచ్చి 10 గంటలు అయిపోయింది. మేము రిటర్న్ సార్ బెంగళూరుకే వెళ్ళిపోండి, మీ లైఫ్ మీరు చూసుకోండి, వాళ్ళకి మీకు ఏం సంబంధం లేదని చెప్పారు. ఆ తర్వాత మేము అన్నీ ఫినిష్ చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు సార్ వాళ్ళు బస్సు ఆర్టీసీ బస్సు ఆ టైంకి వచ్చింది 10 గంటలకి. సార్ వాళ్ళ దగ్గర నుండి బస్సు ఎక్కించారు. వెళ్ళేటప్పుడే మా అన్న వాళ్ళు రావడంతో వెనకాల ఫాలో అయ్యి బస్సుని నింపారు. ఆ తర్వాత సార్ వాళ్ళే సీసీటీవీ ఫోటోస్లు చూసి ఎస్ఐ సార్ వాళ్ళే బస్సు ఆపి మళ్ళీ దగ్గరుండి వాళ్ళు కారులోనే తొట్టుకు వచ్చి ఇక్కడే బైపాస్ దగ్గర బెంగళూరు బస్సు ఎక్కించారు. వెళ్ళి మేము దగ్గర 20 డేస్ అయిపోయింది బెంగళూరుకి వెళ్ళి. ఆ తర్వాత ఆ 20 డేస్ తర్వాత మా భర్తని మా అన్న, మా పిన్ని, మా అన్న వాళ్ళు నలుగురు వచ్చి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు ఫోటేజ్ ద్వారా తెలుసుకొని మేము బెంగళూరు సుబ్రహ్మణ్యం పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేశాము. ఆ సార్ వాళ్ళు ట్రేస్ చేస్తా అన్నారు. ఆ ద్వారానే పల్లెమీద దాటి వచ్చేటప్పుడు మేము సార్ వాళ్ళకి చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి కాల్స్ చేస్తే మేము తిరిగి పంపించాము. సార్ వాళ్ళు అనుకునేసి తిరిగి పంపించండి, మేము మాట్లాడతాము, మేము చూసుకుంటాము కేసు అంతా అని చెప్పినా కానీ వాళ్ళు రిటర్న్ తోడుకొని రాకుండా మేము రాము అనేసి బెంగళూరు పోలీస్ స్టేషన్ వాళ్ళకి సార్ వాళ్ళకి చెప్తా అన్నారు. మేము అనుకునేసి తిరిగి వచ్చి మేమే న్యాయం చేస్తాము, మేమే మాట్లాడతాము అనేసి అన్నీ చెప్పారు వాళ్ళు. అయినా కానీ వీళ్ళు వినకుండా నా భర్తనే బ్లడ్ వచ్చేలాగా తలపైన పైన బ్లడ్ వచ్చేలా కొట్టారు. మా అన్న వాళ్ళు నలుగురు, మా పిన్ని, ఇంకా ఇద్దరు ఉన్నారు. బ్లడ్ వచ్చేలా కొట్టారు. మళ్ళీ నైఫ్ కత్తి చాక్ ఎత్తుకొని బెదిరించారు, చంపేస్తాను, కేసు వాపస్ తీసుకోమని చెప్పిన దాని ద్వారా మాకు తెలిసిన అన్న మా భర్తతో కలిసి ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఆ అన్న ద్వారా తెలిసిందని నేను ఆ అన్న పైన కేసు పెట్టాను. ఆ అన్నని వదిలేమని చెప్పు, లేదంటే నేను చంపేస్తాను అనేసి చాకెత్తుకొని బెదిరించారు. లేదు నేను వాపస్ తీను, నా భర్తను రిటర్న్ తెప్పి వచ్చి వదలండి, అప్పుడు ఇది అని నేను కేసు లేకుండా చేస్తాను అని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా మళ్ళీ నా భర్తని రక్తం వచ్చేలా కొట్టి బెదిరిస్తూనే ఉన్నారు. సార్ వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నారు ఫోన్లో, తిరిగి పిలుచుకొని రండి అనేసి. లేదు మేము పంపించము, అక్కడ ఉండి అన్నని విడిపించండి, తన పేరు వచ్చేసేసి తనని విడిపించండి, మేము అప్పుడుదా రిటర్న్ తొడుకు వస్తాము అని చెప్పారు. సార్ వాళ్ళు లేదు మీరు తొడుకుంటే నమస్కారం, నా పేరు బిందుప్రియ, నా భర్త పేరు భరత్ కుమారు. మేము ఎగువ మారేడుపల్లి నుంచి వచ్చాము న్యాయం కోసం. ప్రేమ